వెల్కమ్ టు ఎంఎస్ టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కాకినాడ జిల్లా జగ్గంపేట సర్కిల్ పరిధిలో దాము చక్రాలతో రోడ్లపై తిరుగుతూ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే ట్రాక్టర్ల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై పీడీపీపీ యాక్ట్ మరియు ఎంవీ యాక్ట్ ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసి భారీ జరిమానాలు విధిస్తారు. ప్రజా ప్రయోజనార్థం వేసిన తారు, సిమెంట్ రోడ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఎవరైనా పళ్ల చక్రాల ట్రాక్టర్లను రోడ్లపై నడిపితే వెంటనే వాటిని వీడియో తీసి పోలీసులకు సమాచారం అందించాలని కోరుతున్నాము. ఇటీవల జగ్గంపేట, గండేపల్లి, కెల్లంపూడి మండలాల్లో రోడ్లన్నీ కూడా సిమెంట్ మరియు తార్ రోడ్లు వేయటం జరిగింది. ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వ్యయ ప్రయాసాలకు వచ్చి ప్రభుత్వం రోడ్లు వేస్తే ట్రాక్టర్ డ్రైవర్లు కొంతమంది ఈ టైర్లు, దమ్ము టైర్లు మార్చుకోవడానికి బద్దకించి ఈ పళ్ళ చక్రాలు ఉన్నటువంటి టైర్లతోనే రోడ్డు మీద రావడం, రోడ్లన్నీ డ్యామేజ్ అయిపోతున్నాయి. అటువంటి అందరికీ కూడా ఎవరైతే బద్దకంగా ఈ పళ్ళ చక్రాలతో రోడ్డు మీదకి వస్తున్నారో వాళ్ళ మీద పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్ లాంటి కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, అలాగే ఎంఏ యాక్ట్ కింద భారీ జరిమానా విధించడమే కాకుండా ట్రాక్టర్ను స్వాధీనం చేసుకుని కోర్టు పెట్టాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. రైతులు, ప్రజలు అందరూ కూడా సహకరించి డ్రైవర్లందరికీ కూడా తగిన సూచనలు ఇచ్చి పళ్ళ చక్రాలతో, పళ్ళ టైర్లతో రోడ్డు మీదకి రాకుండా చూడాలని చెప్పి అందరినీ కోరుతున్నాం. ఈ విషయంలో ప్రజలందరూ సహకరించాలి. మన రోడ్లు మనమే కాపాడుకోవాలి. విశ్వ బ్రాహ్మణుల సంక్షేమానికి జిల్లా విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సంఘం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని జిల్లా విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సంఘం నాయకులు అన్నారు. కాకినాడ జిల్లా మండల కేంద్రమైన కెర్లంపూడి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం వద్ద ఇటీవల గుండె వ్యాధితో బాధపడుతున్న రాజుపాలెం గ్రామానికి చెందిన 7 సంవత్సరాల కార్తీక్కు జిల్లా సంఘం తరపు నుంచి భారీ సహాయం అందించారు. కార్తీక్కు ఆపరేషన్ విజయవంతం కావడంతో జిల్లా అధ్యక్షులు అత్తిలి వీరబ్రహ్మం ఆదేశాల మేరకు కెర్లంపూడి విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షులు గానుగుల శ్రీను ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గాన్ని ఆహ్వానించారు. మాది కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం, కిర్లంపూడి మండలం, రాజుపాలెం గ్రామం. పోయిన నెల 4వ తారీఖుని మా బాబు ఆరోగ్య పరిస్థితి బాగోక హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ హార్ట్లో హోల్ ఉందమ్మా, ఆపరేషన్ చేయాలని చెప్తే మా యొక్క ఆర్థిక పరిస్థితి బాగోక మేము వెంటనే 14వ తారీఖుని గానుగుల శ్రీని గారి దగ్గరికి వెళ్ళి మా సమస్య ఇదేంటని చెప్తే ఆయన వెంటనే కిర్లంపూడి విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులందరినీ ఏర్పాటు చేసి ఈ అబ్బాయి పరిస్థితి ఇలా ఉంది, మన సంఘం తరపున మనం ఎంతైతే సహాయం చేయగలమో చేద్దామని చెప్పి ఒక మీటింగ్ పెట్టి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క మీటింగ్లో 20వ తారీఖున మాకు హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చిందండి అని చెప్పి శ్రీని గారికి తెలియజేయడం జరిగింది. శ్రీని గారు వెంటనే స్పందించి, అమ్మ మీరు బయలుదేరే టైంకి మేము ఎలాగైనా సరే మీకు నగదు అందజేస్తామని చెప్పి 3 లక్షల రూపాయలు నగదు అందజేశారు. మేము అదే రోజు రాత్రి విజయవాడ బయలుదేరి 26వ తారీఖుని అబ్బాయికి ఆపరేషన్ చేయించుకుని 4వ తారీఖు 12వ నెల మొన్న ఇంటికి వచ్చామండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి అబ్బాయి ఆరోగ్యం అంతా కూడా క్షేమంగానే ఉంది. మా యొక్క ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసుకుని మేము మా ఇంటికి రావడం జరిగింది. మా అబ్బాయి ఆపరేషన్ నిమిత్తం సహాయం చేసిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకి, అలాగే నన్ను మీ యొక్క కుటుంబ సభ్యురాలుగా భావించి మా అబ్బాయి ఆపరేషన్ నిమిత్తం సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీకాళహస్తిలో పాస్టర్స్ అసోసియేషన్ ద్వారా క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సిరాజ్ భాషా మాట్లాడుతూ క్రైస్తవ సమాజానికి వారి హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా వారి సంక్షేమానికి పాటుపడుతూ వారి సమస్యలను తీర్చడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ తోడుగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి అసోసియేషన్ అధ్యక్షులు పాస్టర్ ఆంబ్రోస్, సెక్రటరీ రవి డానియల్, పాస్టర్ జీవమణిక్, పాస్టర్ రఫాయల్, పాస్టర్ నహూం, పాస్టర్ మణిబాబు, పాస్టర్ ఎలీషా, కనలి రమేష్, మోషే, సహోదరుడు లాలుభాయ్ కొండయ్య, శ్యామ్ పాల్, ఇమాన్యుయల్, జాన్ పాల్ మరియు రాజేంద్ర ప్రసాద్, సంతోష్ మొదలగు వారు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ క్రిస్మస్ సోదరులకు బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఆయన తరఫున మరియు మా అందరి తరఫున క్రిస్మస్ సోదరులందరికీ
అడ్వాన్స్ గా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ కాళాశ్రీ నియోజకవర్గంలో చరిత్రలో లేని విధంగా క్రిస్మస్ సోదరుల మీద బిఎఫ్ మసూదన్ రెడ్డి ఒక క్రైస్తవుల సోదరుల మీద ప్రేమతో మొన్నటి దినము మన వైఎస్ఆర్ పార్టీలో శ్యాంపాల్ కి మరియు రాజేంద్రకి జిల్లా స్థాయి కమిటీలో వేయడం జరిగింది. ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా మన క్రైస్తవ సోదరులకు ఏ పదవి ఇచ్చింది లేదు. కానీ వైఎస్ఆర్ పార్టీ బిఎఫ్ మసూదన్ రెడ్డి గారి నేపథ్యంలో క్రైస్తవ సోదరులకు మంచి న్యాయం జరుగుతుంది. ఇకనైనా క్రైస్తవ సోదరులందరూ ఒక ఏకదాటిగా ఉండి క్రైస్తవ సోదరులందరూ ఏకం కావాలని మరి క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. కామారెడ్డి జిల్లాలో మాజీ ఎమ్మెల్యే గంపా గోవర్ధన్ సూచించారు. నియోజకవర్గంలో పార్టీ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లకు వెలమ ఫంక్షన్ హాల్లో ఈరోజు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో గ్రామ పంచాయతీలకు నయా పైసా మంజూరు చేయలేదని విమర్శించారు. వచ్చే 2 సంవత్సరాలు కూడా ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వమే పంచాయతీలకు నేరుగా నిధులు విడుదల చేస్తుందని, దీనిని ఆపే దమ్ము ఎవరికీ లేదని విమర్శించారు. నువ్వైతే రాష్ట్ర ప్రభుత్వం ₹1 ఇచ్చేది లేదు. ఏది వచ్చినా 15th ఫైనాన్స్ డబ్బులు ఊర్లో జనాభా ఇంట్లో ఒక్కొక్క మనిషికి ఎక్కడికి కేంద్ర ప్రభుత్వం పంపిస్తుంది. అది రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో పడి డైరెక్ట్ గ్రామ పంచాయతీ ఖాతాలో మీ ఖాతానే పడుతుంది. ఎవరు ఆపినా ఆగేది కాదు. మాయ మాటలు చెప్తారు, అబద్ధము దొంగ మాటలు చెప్పి మేము ఆపేస్తామంటారు. ఈ ఐడియా తెలంగాణ కాంగ్రెస్ అది సెంట్రల్ చేసే అమౌంట్ మీ వల్ల కాదు. దయచేసి ఎవ్వరు అపోహపడకుని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు చూస్తున్నారు లేదు రచ్చిపోతుంది. మీరు ఊళ్ళో చూస్తున్నారు. వచ్చే రోజులు మన బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో బుధవారం లాయర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజంపేట జిల్లా సాధన కోసం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట, నందలూరు, రైల్వే కోడూరు బార్ అసోసియేషన్ సభ్యులు, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ర్యాలీ రాజంపేట కోర్టు నుంచి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు కొనసాగింది. పాత బస్టాండ్లో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిరసనకారులు రాజంపేట ముద్దు, రాయచోటి వద్దు అంటూ నినాదాలు చేశారు. కుమార్రాజు భారత్ స్టేషన్ మాజీ ప్రెసిడెంట్. ఇవాళ రాజంపేటలో మేధావి వర్గమైన భారత్ స్టేషన్ రాజంపేట, రైల్వే కోడూరు, నందలూరు నుంచి యావత్ అటెండెన్స్ మరియు మా మద్దతుగా విద్యార్థులు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఒక మంచి గ్లోబల్ కాజ్ కోసం రోడ్డు మీదకి వచ్చి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి ఒక గౌరవమైన విన్నపం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజంపేట సొసైటీ ఏంటంటే, రాజంపేటకి జరిగిన అన్యాయం జిల్లాల పునర్విభజనలో ఏ ప్రాంతానికి ఎక్కడా జరగలేదు. ఇవాళ గమనిస్తే స్వాతంత్రం వచ్చిన తర్వాత
పార్లమెంట్ స్థానాలని కేటాయించేటప్పుడు ఆల్ ఓవర్ ఇండియా వైడ్ రాజంపేటని కన్సిడర్ చేశారు ఎంపీ సెగ్మెంట్గా. ఎందుకంటే భౌగోళిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని చేశారు ఆ నిర్ణయం. అలాగే దాని తర్వాత పరిపాలనా దక్షతను దృష్టిలో పెట్టుకొని ఒక ఐఏఎస్ని డెసిగ్నేట్ చేయాలి రాజంపేటకి. రాజంపేట ప్రాశస్త్యం గురించి తెలుసుకొని ఆ రోజే సబ్ కలెక్టర్ ఆఫీసర్ని డెసిగ్నేట్ చేశారు. మరి గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం ఏంటంటే జిల్లాలు పునర్విభజన చేసేటప్పుడు ఒక అజెండా పెట్టారు, ప్రాతిపదిక తీసుకున్నారు. ఎంపీ డెసిగ్నేటెడ్ హెడ్ క్వార్టర్స్ని జిల్లా హెడ్ క్వార్టర్స్గా చేయాలనే నిర్ణయం. మరి ఒక ఐఏఎస్ ఆఫీసర్కి నజరానాగా రాయచోటిని జిల్లా హెడ్ క్వార్టర్స్ చేయడం జరిగింది. దీంట్లో చేసిన ఘోర తప్పిదం ఏంటంటే రాయచోటికి అన్నమయ్య పేరు పెట్టడం. నేను ముఖ్యమంత్రి వర్లకి అందరికీ విన్నపం చేస్తున్నాను. అన్నమయ్య పుట్టింది రాజంపేటలో, మరి రాజంపేట అన్నమయ్యని తీసుకెళ్ళి రాయచోటికి కలపడం ఏంటంటే అవమానం చేయడం, అన్నమయ్యకి అవమానం చేస్తారు. అన్నమయ్య చరిత్ర చూస్తే 32,000 కీర్తనలు వెంకటేశ్వర స్వామిపై రాసిన గొప్ప వాగ్గాయకారుడు. ఆయనకన్నా గౌరవం ఇచ్చి మరి జిల్లా కేంద్రంగా అన్నమయ్యను ప్రకటించాలి రాజంపేట. మేము ముఖ్యమంత్రి గారికి గతంలో రాజంపేటకు వచ్చినప్పుడు ఒక 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 ఇది అప్పీల్ చేస్తారు ఆయన, ఏంటంటే రాజంపేటలో ఓట్లు వేయలేదు. కానీ రాజకీయంగా పరంగా ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాను సార్, రాజంపేటను దృష్టిలో పెట్టుకొని మీరు రాజకీయంగా మాట్లాడారు సార్. రాజకీయంగా 150,000 మంది ఓటర్లు పాల్గొన్నది, కానీ కొన్ని లక్షల మంది మైనారిటీ పీపుల్ ఉన్నారు, మైనర్ పిల్లలు ఉన్నారు, భవిష్యత్తు భావితరం విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి సార్. ఇవాళ చూస్తే ముఖ్యమంత్రి గారు మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. ఆల్ ఇండియా ఓవర్ ఇండియాలో మీకున్న ఆ స్పీడు, ఆ విషన్, ఆ ఇన్స్పిరేషన్ ఏ సీఎంకి లేదు సార్. మేము చాలా సంతోషపడుతున్నాము. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం బొమ్మాయిపల్లి పరిధిలోని వజ్రాలపురం బోయకొండ వద్ద కోటపాటి మహాలక్ష్మి తులసి తన సొంత స్థలంలో నిర్మించిన క్రికెట్ స్టేడియంను బుధవారం ఉదయం పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ క్రికెట్ ఆడేందుకు ఇటీవల స్థలం లేకుండా బీడు భూముల్లో క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో తన సొంత కలగా విద్యార్థులకు ఏదో ఒకటి చేసి క్రికెట్ స్టేడియం నిర్మించాలని లక్ష్యంతో సుమారు 25 లక్షల రూపాయలతో స్టేడియం నిర్వహించి విద్యార్థులకు, క్రికెట్ ప్రియులకు ఉత్సాహపరిచేందుకు ఉపయోగంగా ఉంటుందని స్టేడియం నిర్మించడం జరిగిందని పేర్కొన్నారు.
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని మలక్ చించోలి గ్రామంలో బుధవారం పశు వైద్య డాక్టర్ నందకిషోర్ మాట్లాడుతూ గత 2 రోజుల నుంచి ప్రతి గ్రామంలో గొర్రెలకు మేకలకు ఉచిత నట్టల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. మండలంలో ఉన్న గొల్ల కురుమ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ నందకిషోర్ తెలిపారు. ముందుగా వచ్చే రోగాల్ని అరికట్టేందుకు తాము చేసే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. నమస్కారం, నేను డాక్టర్ జి నందకుమార్, పశు వైద్యాధికారి, మలక్ చించోలి గ్రామం, సారంగాపూర్ మండల్. అయితే ప్రభుత్వం చేపట్టేది ఇప్పుడు పశు సంవర్ధక శాఖ తరఫున నుంచి గొర్రెలకు మేకలకు ఉచితంగా నట్టల నివారణ కార్యక్రమం గత 2 రోజుల నుంచి మన మండల్లో కొనసాగుతున్నది. అయితే మండల్లో ఉన్న ప్రతి గ్రామం ఎన్ని గ్రామాలు ఉన్నాయో ఆ ప్రతి గ్రామంలో ఉన్న గొర్రెలకు మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందులు రోజు ఒక 2 గ్రామాలకు 3 గ్రామాలకు చొప్పున 10 రోజుల్లో ఈ ప్రోగ్రాం మేము మొత్తం మండలంతా చేపించడం జరుగుతుంది. కాబట్టి గొల్ల కుర్మకు సంబంధించి మండల్లో ఉన్న ప్రతి గొల్ల కుర్మ యజమానులు తమ దగ్గర ఉన్న అన్ని గొర్రెలకు మేకలకు ఈ ప్రభుత్వం చేపట్టే నట్టల నివారణ కార్యక్రమం సక్రమంగా గొర్రెలకు మేకలకు మందులు దాపుకొని ముందు వచ్చే రోగాల్ని కాపాడుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఈ ప్రోగ్రాంని సద్వినియోగం చేసుకొని మన గొర్రెలని బలమైన చేపించడానికి మనం ఆస్కారం గవర్నమెంట్ ఇక్కడ ఇచ్చింది. కాబట్టి అందరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇవాళగా 2 రోజుల్లో మొన్న ధని గ్రామంలో గొర్రెలకు మందులు కాపడం జరిగింది. ఇవాళ తంకేట ప్లస్ యాకరపల్లి గ్రామం ప్లస్ కౌట్ల గ్రామంలో గొర్రెలకు అందరి కాపర్లకు మందులు ఇవ్వడం జరిగింది. 38వ హైదరాబాద్ బుక్ ఫేర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు గారు పాల్గొని జెండా ఊపి పుస్తక నడకను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ హైదరాబాద్లో ఇంత ఎత్తున బుక్ ఫెస్టివల్ను ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషించదగ్గ విషయమన్నారు. ప్రజల్లో పుస్తక పఠనంపై ఆసక్తిని పెంపొందించడానికి ఇటువంటి ఫెస్టివల్స్ దోహదపడతాయని తెలిపారు. ఇక్కడ హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఈ బుక్ ఫెస్టివల్ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎంతో మంది పుస్తక ప్రియులు వారి పుస్తకాలు కొనుక్కోవడంతో పాటు రచయితలు కలవడానికి, వివిధ డెవలప్మెంట్స్ ఏమిటి వస్తున్నాయని చెప్పి అవన్నీ కూడా తెలుసుకోవడానికి, ప్రజల్లో పుస్తక పట్ల ఆసక్తిని పెంపొందడానికి ఇటువంటి ఫెస్టివల్స్ అని కూడా చాలా పెద్ద ఉపయోగపడతాయి. ఎంతో మారుతున్న డిజిటల్ యుగంలో కూడా పుస్తకానికి ఇంకా విలువ ఉంది. ఎందుకోసం చెప్పంటే మనం వేరే ప్రపంచంలోకి విహరించడానికి పుస్తకాలు ఉపయోగపడతాయి. కాబట్టి వేరే వాళ్ళ అనుభవాలను నేర్చుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. కాబట్టి ఎంత మార్పు వచ్చినా కూడా పుస్తకం అనేది ప్రపంచంలో శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి మన తరం వాళ్ళకి కాదు, చిన్నపిల్లలకు, నెక్స్ట్ తరానికి కూడా తెలియజేయడం కోసం ఇది ఒక మంచి కార్యక్రమం చేపట్టేందుకు నిర్వాహకులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా మన రాష్ట్ర ప్రజల తరఫున, హైదరాబాద్ ప్రజల తరఫున నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమం ఇంకా పెద్ద ఎత్తున కొనసాగాలని చెప్పి ఎప్పటికీ ఇలానే మంచి పుస్తకాలను పాఠకులకంతా పరిచయం కార్యక్రమాన్ని, పుస్తక పఠనంలో ఆసక్తిని పెంచిన కార్యక్రమాన్ని వారు విజయవంతంగా చేపట్టాలని చెప్పి సందర్భంగా వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అందజేసే క్రమంలో పుస్తకాలు ఈ రోజు హైదరాబాద్ బుక్ ఫేర్ ఆధ్వర్యంలో దాదాపు 38 సంవత్సరాల నుంచి నిరాకంఠంగా నిరంతరంగా ఈ బుక్ ఫేర్ నిర్వహిస్తా ఉన్నాం. ఇందులో ఆబాల గోపాలం స్కూల్ పిల్లల దగ్గర నుంచి మొదలుకుంటే వృద్ధుల వరకు, మధ్య వయసులో వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, చదువులో స్కాలర్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు. అంటే జ్ఞాన ప్రపంచాన్ని నిర్మించడం, జ్ఞాన భారతదేశాన్ని నిర్మించడం, జ్ఞాన తెలంగాణ నిర్మించే క్రమంలో పుస్తకాల యొక్క పాత్రను ప్రపంచాన్ని పరిచయం చేసే క్రమంలో పాత్ర ఈ రోజు వేలాది మందితోటి ఈ రోజు ఈ ర్యాలీ నిర్వహించబడింది. ఇందులో స్కూల్ విద్యార్థుల నుంచి మొదలుకుంటే యూనివర్సిటీ స్కాలర్స్ వరకు ఇందులో పాల్గొన్నారు. అట్లాగే రాష్ట్ర గ్రంథాలయ శాఖ నుంచి కూడా ఆ ఉద్యోగులు అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. మేము మీ వైపు నుంచి మీడియా ద్వారా ఒక సందేశాన్ని సమాజానికి ఇవ్వాలనుకుంటున్నాం. పుస్తకంలో అక్షరాలు ఉంటాయి. ఒక అక్షరం అంటే అది అనుభవానికి చిహ్నంగా ఉంటుంది. ఒక పుస్తకం చదివితే
ఒక జీవిత అనుభవం నేర్చుకోగలుగుతూ ఉంటాం. వేలాది పుస్తకాలు వేలాది జీవితాలను మన ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. మరి హైదరాబాద్ బుక్ ఫేర్ సందర్శించండి, ఈ జ్ఞాన ప్రపంచంలో మీ పాత్ర పోషించండి. సమాజంలో ఉండే చదువులందరూ కూడా హైదరాబాద్ బుక్ ఫేర్ రావాలని, ఈ జ్ఞాన ప్రపంచాన్ని ప్రపంచంలో తీసుకుపోవాలని, తద్వారా భవిష్యత్ తరాలకి ఒక గొప్ప సంస్కృతిని, పుస్తక సంస్కృతిని, రీడింగ్ హ్యాబిట్ పెంపొందించాలని మీ ద్వారా తెలంగాణ సమాజాన్ని కోరుకుంటున్నాము.